దేవ సామ్రాజ్యం దేవ సామ్రాజ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మా ఇండియన్ గురువు గారు నన్ను మరో హాస్టల్ ప్రయాణం మీద తీసుకువెళ్తానని చెప్పాక నాకు చాలా సంతోషంగా ఉంది. అలా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించేసరికి ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నాను అన్న నిరాశ కొంత తగ్గింది నాలో. ఇప్పుడు దాకా తన అనుభవాలన్నీ రాసుకుంటానికి తను ఒక్కడే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మళ్ళీ ఇప్పుడు భారత నేస్తం తనకు తోడవుతున్నాడు కాబట్టి తను సంతోషంగా ఉంటున్నాడు అనమాట, ఆనందిస్తున్నాడు. మళ్ళీ నేను అతనితో మళ్ళీ కొంతకాలం నేను అతనితో గడపవచ్చు అని. నిన్న రాత్రి నా శరీరం మంచం మీద పడుకొని ఉండగా నన్ను నేను చూస్తున్నట్లుగా ఊహించుకొని మనసు ఏకాగ్రం చేసి భావించాను. ఎప్పుడైతే చక్కగా హాయిగా ప్రశాంతంగా ఆలోచన రహిత స్థితిగా తను మంచం మీద పడుకొని తన శరీరాన్ని తనే లేచి మళ్ళీ తన శరీరాన్ని చూస్తున్నట్టుగా తను భావం చేస్తూ ఉన్నాడంట. ఆ రోజు మా గురువు గారు నాకు సాయం చేసిన రోజు రాత్రి ఎలా చేశానో అలానే చేశాను. ఫస్ట్ ఆ భారతీయ నేస్తం ఈయనకి హెల్ప్ చేశాడు కదా, హాస్టల్ గా ఆ సోల్ బయటికి రావటానికి తను హెల్ప్ చేశాడు. అతను ఎలా చేశాడో అలానే ఈ రోజు తనే స్వయంగా తానికి తానే చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అంటే ఒకసారి తను జరిగింది కాబట్టి హాస్టల్ ప్రయాణం, ఇప్పుడు కూడా తను హాస్టల్ గా బయటికి రావడానికి తన ప్రయత్నం తానే చేసుకుంటున్నాడు. ఇవాళ ఉదయం నిద్రలేచేసరికి నాకు పూర్తి విశ్రాంతి తీసుకున్నంత సుఖంగా ఉంది. రాత్రి నిద్ర పట్టడానికి చాలాసేపు పట్టిందన్న విషయం గుర్తొచ్చింది, కానీ నిద్రలోకి వెళ్లి మేలుకున్నాక ఏం జరిగింది మాత్రం పిసరంతా కూడా గుర్తు రాలేదు. తన భౌతిక శరీరాన్ని తాను చూసుకున్నట్టుగా ఊహించుకున్నాడు, కానీ హాస్టల్ గా తాను మాత్రం బయటికి వచ్చాడో లేదో ఏమీ తెలీదు. గాఢగా నిద్రపోయాడు. నిద్ర లేచిన తర్వాత తను ఉన్న స్థలంలోనే తను హాయిగా పడుకొని ఉన్నాడు. రాత్రి ఏం జరిగింది అన్నది కొంచెం కూడా గుర్తులేదంట. అంటే ప్రతిరోజు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు హాస్టల్ ప్రయాణం ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కానీ అది ఎందుకు గుర్తుండదు? మనకెందుకు గుర్తుండదు? మనకు కూడా కళలు వస్తూ ఉంటాయి, మనం కళలు అనుకుంటాము, కానీ అది ధ్యాన స్థితిలో ఉండి మనం గ్రహించినట్లయితే అదే హాస్టల్ ప్రయాణం. కానీ మనకు గుర్తుంటుందా? ఒకరోజు గుర్తుంటుంది, ఒకరోజు మనకి ఏది గుర్తుంటుంది? మనల్ని ఏదన్నా సర్ప్రైజింగ్ చేసిన సన్నివేశం అయితే గుర్తుంటుంది, లేదా భయపెట్టిన సన్నివేశం అయితే గుర్తుంటుంది. మిగతావన్నీ కూడా మనం నిద్ర లేవగానే మర్చిపోతాము. ఎందుకు అనేది కారణం మళ్ళీ తర్వాత మనం దీని గురించి చెప్పుకుందాము. ఈ జ్ఞాపకాలను గుర్తుంచుకునే వ్యవహారం ఎలా చేయాలో తెలుసుకోవాలి. అసలు ఈ కళల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇది మనం తెలుసుకోవాలి. ఒకసారిగా ఈ మెలకువలన్నీ నేర్చుకోకపోయినందుకు దిగులు పట్టడం వల్ల ప్రయోజనం లేదని నాకు తెలుసారే. నేను గురువు గారు ఉన్నప్పుడు ఈ విషయం ఏదో అడిగి ఎందుకు తెలుసుకోలేదు, ఈ కళలు ఎలా గుర్తు పెట్టుకోవాలి అని ఆ టెక్నిక్ ఎందుకు నేర్చుకోలేదు అని చెప్పి దిగులు పడదు. మనం కూడా అంతే కదా, కళలు నీకు రాత్రి ఏం కళ వచ్చింది చెప్పని మన గురువు గారు అడిగారు, అరే ఎలా గుర్తు పెట్టుకోవాలి, గురువుగారిని అడగకపోతే నేను గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అని మనం కూడా అట్లానే అనుకుంటాం అనమాట. దిగులు అనేది సహాయం చేయకపోగా దారికి అడ్డు తగులుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అలా ఆలోచించామనుకోండి, అరే అలా ఎందుకు చేయలేకపోయాను, నాకెందుకు గుర్తులేదు, ఈ పని ఎందుకు చేయలేకపోయాను, ఆ పని ఎందుకు చేయలేకపోయాను అని దిగులు అనే దాన్ని మనం దరిరానిచ్చామనుకోండి, ఇంకా మళ్ళీ మన జ్ఞానం దిగజారుతూ ఉంటుంది అనమాట. అందుకని దానికి అవకాశం మనం ఇవ్వకూడదు. ఓకే గుర్తులేదు, ఈసారి గుర్తు పెట్టుకుందాం, ఈసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాము అని అలాగా ధీటుగా చెప్తున్నారు. ఈ వ్యవహారంలో అతి ముఖ్యమైన భాగమైన ఈ ఏకాగ్రతను మాత్రం నేను వదిలిపెట్టదలుచుకోలేదు. నేను చేయగలిగింది కూడా అది ఒక్కటే. నాకు ఎంతో కొంత పని మొదలయ్యే వరకు అలా చేస్తూనే ఉంటాను. మనం చేయాల్సింది ఏంటి? ఏకాగ్రత పెట్టుకోవాలి, మనం ధ్యాస పెట్టుకోవాలి. అందుకనే గురువుగారు మనకేం చెప్తున్నారు? శ్వాస మీద ధ్యాస, తర్వాత మన లోపల విన్నర్ ప్రయాణం మీద ధ్యాస. మనము యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ నిద్ర మీద ధ్యాస, మనము నిద్రపోతూ ఉన్నప్పుడు మన సోల్ బయటకు వస్తుంది కదా, దాని మీద ధ్యాస. అక్కడ మనం ఏకాగ్రత పెట్టినట్టయితే మనము ఆ సోల్ బయటికి రావటం కూడా చూస్తాము. ఆ సోల్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళి సందర్శించి వచ్చిందో అవన్నీ కూడా తెలుసుకొని వాటన్నిటిని కూడా మనం నోట్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ మనం ఉండాలి. అక్కడ మనం లేకుండా మళ్ళీ మనము నిద్రారణంలోకి పోయామనుకోండి, ఇక ఏవి గుర్తుండవు అనమాట. అక్కడ కూడా ఎరుకుతో ఉండాలి అని చెప్తారు గురువు గారు. అందుకనే
నిరుత్సాహపడటం వల్ల ప్రయోజనం లేదు. నా భారతీయ నేస్తం నా వెనకనే నిలబడి ఉన్నాడు. నేను రాసుకుంటూ కూర్చొని ఉన్నాను. ఆయన తలుపు తెరవటం నాకు అసలు వినపడనే లేదు. ఆయన తెరిస్తే కదా తలుపు ఈయనకి వినపడేది. ఆయన తలుపులో నుండి డైరెక్ట్ గా, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపం, ఆయనకి దేహంతో పని లేదు, దేహంలో ఆయన లేడు, ఆయన ఆత్మస్వరూపంగానే వస్తున్నాడు. కాబట్టి తలుపు తీసుకొని లోపలికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. తలుపులో నుంచే వస్తాడు, గోడలో నుంచే వస్తాడు, అద్దంలో నుండి వస్తాడు, పైన కప్పులో నుంచి కూడా వస్తాడు అనమాట. అందుకని ఈయనకి ఆ తలుపు తీసిన శబ్దం ఏమి వినపడలేదు. చక్కగా వచ్చాడు, ఆయన ఎదురుగా కూర్చున్నాడు. చాలాసార్లు అలానే జరుగుతుంది. సత్యానికి సంబంధించి ఒక చిన్న దృష్టాంతం చూపించేసరికి ఇతరులకు చేయగలిగింది తాము అప్పటికప్పుడే చేయలేకపోతున్నారు. కాబట్టి మనుషులు నిరాశ పడిపోయి ఆ ప్రయత్నమే విరమించుకుంటారు. ఈ యోగ జీవితం నా కోసం కాదు, నేను ఇందులో రాణించలేను అని తరచూ అంటుంటారు నిరాశ వల్ల. ఎప్పుడైతే మనము ఏదైనా ఒకటి తలుచుకొని అది సాధిద్దాము అనే ప్రయత్నం చేసి అక్కడ అది జరగలేదనుకోండి, ఎమ్మటే నీరు కారిపోతాం. అబ్బో ఈ ధ్యానం నా వల్ల కాదండి, నేను చెయ్యలేను ఈ ధ్యానం. ఏదో ధ్యానం అంటారు, హాస్టల్ ప్రయాణం అంటారు. ఒక్కరోజు కూడా, నేను ఇప్పుడు 40 రోజుల నుంచి ధ్యానం చేస్తానండి, ఒక్కరోజు కూడా నాకు హాస్టల్ ప్రయాణం అవ్వలేదు. నా వల్ల కాదండి, ధ్యానం వద్దు, ఏమొద్దు, హాయిగా తిన్నానా, పడుకున్నానా, లేచానా, ఇదే నాకు ప్రశాంతంగా ఉంది అని అనుకొని ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పట్టుదల, ఎరుక, ఓర్పు, సహనం, ఇవన్నీ ఉన్నట్టయితే గనక మనం దాంట్లో రాణించగలము అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈరోజు స్వాధ్యాయనం ఇది. రేపు ఈ సహనం, ఓర్పు, ఈ ధ్యాన స్థితిలో రాణించటం గురించి మరికొన్ని విషయాలు రేపు స్వాధ్యాయనంలో చదువుకుందాము. ఈరోజు స్వాధ్యాయనం ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.